కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత కొంతకాలంగా నాయకత్వ మార్పుపై నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం త్వరలో తెరదించుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అధికార పంపిణీపై సిద్ధు, డీకే శివకుమార్ ఎవరి అభిప్రాయాలను వారు చెప్తున్నప్పటికీ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 2.5 ఏళ్లు పూర్తి కావడంతో నాయకత్వ మార్పు జరుగుతుందనే చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. గత కొంతకాలంగా నాయకత్వ మార్పు గురించి జరుగుతున్న చర్చకు కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడో ఫుల్ స్టాప్ పెడుతుందని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార కాంగ్రెస్లో నాయకత్వ మార్పు కోసం ఎత్తుకు పై ఎత్తులు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ సమావేశాలు, విధాన సభలో బహిరంగ ప్రకటనలు, నేతల రహస్య మంతనాలు, మద్దతుదారులు విసురుకున్న వాగ్బాణాలన్నీ కర్ణాటక రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు అటు ఢిల్లీలో, బెళగావిలో శీతాకాల సమావేశాలు కూడా ముగిశాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో నెలకొన్న గందరగోళానికి ఒక పరిష్కారం చూపాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ మార్పు గురించి జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇటీవలే మరోసారి తేల్చి చెప్పారు. తానే 5 ఏళ్లు సీఎంగా కొనసాగుతారని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. అయినప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, వరుస ఢిల్లీ పర్యటనలు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ అన్నీ కూడా నాయకత్వ మార్పుకు అవకాశం ఉందనే విధంగా సంకేతాలిస్తున్నాయి. మరోవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పీఠం కోసం కాస్త ఎక్కువగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దేవాలయాల సందర్శన, ఇష్టదైవాల ప్రాంగణాల్లో కార్యసిద్ధి పూజలు, హిమగిరుల నుంచి నాగాల ఆహ్వానం, వారితో అలుపెరగక ఆశీర్వచనాలు అందుకుంటూ పీఠం కోసం అన్ని వైపులా ప్రయత్నాలు చేస్తున్నారు డీకే శివకుమార్. వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువగానే ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లౌకిక ప్రగతిశీల భావాజాలం అణువణువు నింపుకున్న ముఖ్యమంత్రితో కోల్డ్ వార్ కొనసాగిస్తున్నారు. ఇటీవలి సమావేశంలో తానే సీఎం అంటూ ఘంటాపదంగా ప్రకటించిన సిద్ధరామయ్య అసలు 2.5 ఏళ్ల ఒప్పందమే మా మధ్య లేదని చెప్పి డీకే శిబిరంలో అలజడి రేపుతున్నారు. సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు బదులివ్వని డీసీఎం దేవస్థానాలు, నాగాల సమక్షంలో ఆ ఒప్పందం ఉందని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక మంత్రాలతో పాటు రాజకీయ తంత్రాన్ని జోరుగా అమలు చేస్తున్న డీకే శివకుమార్ తన అనుచర గణంతో సిద్ధు శిబిరానికి ధీటుగా బదులిస్తున్నారు. సిద్ధరామయ్యకు ఆప్తులైన సతీష్ జార్జిహోళీ, జమీర్ అహ్మద్, కేజీ జార్జ్లతో పాటు తనపై నిత్యం విరుచుకుపడే మాజీ మంత్రి కె రాజన్నతోనూ చర్చించి డీకే తన వ్యూహమేమిటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై నెలకొన్న గందరగోళంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతోంది. బడ్జెట్లో ప్రకటించే కార్యక్రమాలు అమలు కావన్న అపనమ్మకం పెరిగి ప్రభుత్వానికే నష్టమని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి హెచ్చరిస్తున్నారు. ఏఐసీసీ సభ్యులు వీఆర్ సుదర్శన్ తాజాగా అధిష్టానానికి లేఖ రాసి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా అధిష్టానాన్ని హెచ్చరించారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం డీకే ఈ నెల 27న ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ బాట పట్టనున్నారు. అప్పటిలోగా అధిష్టానం నుంచి పిలుపు వస్తే ఇద్దరూ వెంటనే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. తామిద్దరం పార్టీ పెద్దల పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని డీకే శివకుమార్ ఇటీవలే స్పష్టం చేశారు. ఇప్పటికే ఓసారి రాష్ట్ర వ్యవహారంపై చర్చించిన సోనియా గాంధీ మరో విడత చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీ వేణుగోపాల్ ఇటీవలే ప్రకటించడంతో నాయకత్వ మార్పుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తన ప్రయత్నాలను అలుపెరగగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను సీఎంగా కొనసాగని పరిస్థితి తలెత్తితే ఆ అవకాశం మాత్రం డీకే శివకుమార్కు రాకూడదని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకోసం సిద్ధరామయ్య అహింద అస్త్రాలకు పదును పెడుతున్నారు. బెళగావిలో అహింద, ఎన్టీ నేతలతో విందు సమావేశాలతో ప్రత్యర్థి శిబిరాలకు సందేశాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనివార్యంగా తాను వైదొలగాల్సి వస్తే దళిత నేతలకు అవకాశాలిచ్చేలా డాక్టర్ జి పరమేశ్వర్తో చర్చలు కొనసాగిస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పరమేశ్వర్ అంటే సోనియా గాంధీ సైతం సానుకూల అభిప్రాయం ఉంది. త్వరలో బెంగళూరులో అహింద సమావేశం నిర్వహించాలని సిద్ధు శిబిరం కసరత్తు చేస్తోంది. డీకేకు అవకాశం ఇస్తే ఉత్తర కర్ణాటకలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని సిద్ధు మద్దతుదారులు అధిష్టానానికి లేఖలు రాసి అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనా కర్ణాటకలోని అధికార పక్షంలో నెలకొన్న సందిగ్ధతకు అధిష్టానం తెరదించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాసిన నేపథ్యంలో త్వరలోనే ఈ అంశంపై ఏదో ఒకటి తేల్చే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుకే అధిష్టానం మొగ్గు చూపుతుందా, లేక 5 ఏళ్లు సీఎంగా సిద్ధరామయ్యని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.